అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. పిల్లలైతే మరీ ఇష్టపడి తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. వేలంతా నాకేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది. ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే వారానికి 3-4 రోజులు ఇదే చేయమంటారు. అంత బాగుంటుందండి. పిల్లలు కూరగాయలంతా సరిగా తిన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టి చూడండి, మరీ ఇష్టపడి తింటారు. ఈ విధంగా చేసి పెట్టారంటే 1కి 4 తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. 2 వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ 1 కప్పు దాకా అటుకులు తీసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కడిగేసేయండి, ఎందుకంటే అందులో ఉన్న పొట్టంతా పోయేస్తుంది. కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళు పోసుకోండి. అంతా ఒకసారి అంతా బాగా కలిపేయండి. రవ్వ అటుకులంతా బాగా కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలిపేయండి. మీరు అటుకులు వచ్చేసి లావు అటుకులు కూడా తీసుకోవచ్చు, పేపర్ అటుకులు కూడా తీసుకోవచ్చు. ఏ అటుకులు ఉంటే ఆ అటుకులతో చేసుకోవచ్చు. అలాగే రవ్వ కూడా బెన్సిన్ రవ్వ కూడా తీసుకోవచ్చు, లేదంటే చిరోటి రవ్వ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చూసుకొని చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ రెసిపీ కోసం ఒక సైడ్ డిష్ రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉద్దిపప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ద్వారగా వేయించుకోవాలండి. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా ఈజీగా చూపిస్తుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పప్పులంతా ద్వారగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోండి. అలాగే ఒక 5 వెల్లుల్లిపాయ రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 4 కలర్ మిరపకాయలు వేసుకోండి, ఎండు మిరపకాయలు. నార్మల్గా కారం మిరపకాయలు వేసుకుంటాం కాబట్టి అది కాకుండా కొంచెం కలర్ మిరపకాయలు అంటేనే బ్యాడ్గి అంటేనే ఇస్తారు. అలాగే ఇందులోకి ఒక చిన్న చింతపండు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు జస్ట్ అలా ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు టమాటో కూడా వేసుకోండి. సారీ అండి, ఇందాక వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది వీడియో. ఇలా అంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్నట్టు మసాలా దినుసులంతా, వేయించుకున్న మసాలా దినుసులంతా ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది టేస్ట్. అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కాదు. తప్పకుండా ఈ చట్నీని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక చిన్న మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. కొంచెం మిక్సీ గ్రైండర్లో నీళ్ళు పోసుకొని ఉన్నదంతా మసాలా అంతా ఇందులో పోసుకోవాలి. ఇది వచ్చేసి పోపు అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం నూనెలోనే అన్నీ వేయించుకున్నాం కాబట్టి పోపు అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలంటే మీరు పోపు పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు కావాలంటే కొంచెం ఆవాలు, కరివేపాకు నూనెలో వేయించుకొని ఇందులో వేసుకొని చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ అటుకులంతా బాగా నానిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనము పేస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం వేసేయండి. తర్వాత 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. ఏ పెరుగైనా వేసుకోవచ్చండి, ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు, పుల్లటి పెరుగు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు పోసుకోండి. మరి నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా చేసుకోవాలండి. పేస్టు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తము ఒక పెద్ద మిక్సీ బౌల్లోకి మార్చుకోవాలి. పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు అలసటగా ఉన్నప్పుడు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఈవినింగ్ కూడా ఇది చేసి పెట్టవచ్చు.
మీరు ఈ పిండిని మార్నింగ్ కలిపి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇదే విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మా పిల్లలైతే భలే ఇష్టపడి తింటున్నారు. ఎప్పుడు చూసినా ఇదే చేయమంటున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేయండి. ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. దానికోసం ఒక చాపర్ తీసుకోండి. చాపర్లో రెడ్ క్యాప్సికమ్ ఒక హాఫ్ తీసుకోండి. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ఒక హాఫ్ తీసుకోండి. ఒక అల్లం ముక్క, ఒక మీడియం సైజు టమాటాని వేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇందులోకి మీరు కావాలంటే మీకు ఏ వెజిటేబుల్ ఇష్టంగా ఉంటుందో అది కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గ ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మూత పెట్టుకొని చాపర్ హ్యాండ్స్ పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం టైట్గా ఉంటుంది. కొంచెం ప్రెషర్ ఇస్తూ ప్రెస్ చేసుకోవాలి. మనం చేతులతోనే కట్ చేసుకోవచ్చు, కానీ కట్ చేసేదానికి కొంచెం టైం పడుతుంది. ఇలా చాపర్లు అయితేనే ఒక 5 సెకండ్లోనే అయిపోతుంది. అలా ప్రెస్ చేసుకున్నారంటే వెంటనే అయిపోతుంది. ఇలాంటి చాపర్ ఒకటి పెట్టుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న మొత్తం వచ్చేసి ఇప్పుడు పిండిలో వేసుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల వెజిటేబుల్స్ అంతా ఈవెన్గా కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక క్యారెట్ తురుముడు వేసుకోండి. అలాగే ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ దాకా అజవైన్ వేసుకోండి. వామ్ అంటారు కదా, అది వేసుకోండి. ఇలా నలుపుకొని ఆఖరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేయండి, పిండిలో కలిసే విధంగా. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఉన్నప్పుడు, పిల్లలు సరిగ్గా కూరగాయలు తిన్నప్పుడు, వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఈ విధంగా ఒకసారి బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసి పెట్టారంటే కడుపు నిండా తింటారు. రుచి కూడా చాలా బాగుంటుంది, ఆరోమా కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేయటం వల్ల కొంచెం ఫ్లఫీగా వస్తాయి. వంట సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. స్టవ్ మీద ఒక ప్యాన్ అయినా తవా ఫ్రై అయినా పెట్టుకొని అందులోకి కొంచెం నూనె రాసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నట్టు పిండిని ఒక 3 గరిటెల దాకా వేసుకోండి. నేను ఇక్కడ చిన్న గరిటె తీసుకుంటున్నాను కాబట్టి 3 గరిటెల దాకా వేసుకుంటున్నాను. దగ్గర పెద్దది ఉంటే ఒక 2 గరిటెలు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. ఇవి మీరు ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తెరిచి చూసారంటే చాలా సాఫ్ట్గా కిందంతా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు అలాగే తినొచ్చు, లేదంటే రెండో వైపుకు తిప్పి కూడా మీరు చేసుకోవచ్చు. దోశలాగా కూడా మీరు 2 వైపులా కాల్చుకుంటూ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం చేసినట్టు చట్నీని పెట్టుకొని తింటుంటే అద్దిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.